చాలా రోజుల తర్వాత చూస్తున్నాను దీన్ని నేను. మన పెద్దలు ఏదైనా పని చేస్తే కళ్ళు నెత్తిన పెట్టుకుంటా దీనికి కూడా కళ్ళు నెత్తిన ఉంటాయి. చెప్పి ఇదిగో పైన ఉంటాయి దీనికి, అన్నిటి కింద ఉంటాయి, దీనికి పైన మాత్రం ఉంటాయి, తల పైన ఉంటుంది. దూరం నోటి చూడండి పుల్లుగా కానీ పెట్టామంటే పట్ల కన్నా ఇప్పుడు ఇంటి రాజ్యం అయిపోతుంది. ఇంటికి పోతే ఇంట్లో వేసుకో దవిడి దివిడే ఏమంటే చాలా ఉన్నాయి. పక్కిలు జల్లలు జిలేబులు ఇసుక పుర్లు గెండ్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మా ఊరు చాలా మంది మా ఊరు చెరువు సైడ్ వచ్చేసి చాలా మంది ఇక్కడ చేపలు అయితే పడతా ఉన్నారు. ఇప్పుడు ఆ చేపలు అయితే మీకు చూపిస్తాను. అవి వాళ్ళు ఎలా పడుతున్నారు. పద్దెని వచ్చారంట, మేము ఇప్పుడే వచ్చాము. ఇప్పుడు వాళ్ళు చాలా నీరు చేసి ఇప్పుడు ఆ చేపలు అయితే పడుతున్నారు. మీకు ఆ చేపలు ఇప్పుడు చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ చేపలు అనేది కాలువలు అయితే పోతా ఉన్నాయి. ఆ చేపలు కాలువ నీళ్ళు తోడేసి అప్పుడైతే పడుతున్నారు. మనం లేటుగా వచ్చాము, అప్పటికి చాలా పట్టేస్తున్నారు. చూద్దాం రండి. ఇంకా ఫ్రెండ్స్ బురదంతా కొడేసింది. ఊరికాడ దిగాము, చేపలు ఏం పట్టారనేసి అవి గిలగలా కుట్టుకోవడం వల్ల ఈ బురదంతా కొడేసింది. అన్నాలు పడతా ఉన్నారు. రెమెడీ రండి చూద్దాము. ఇదే ఫ్రెండ్స్, ఈ కాలంలో అయితే అన్నోళ్ళు అయితే ఆ నీళ్ళన్నీ చదివేసి చేపలు అయితే పడుతున్నారు. పక్కిలే కొన్ని ఉన్నాయి, కింద దిగు. ఇదో ఫ్రెండ్స్ చూడండి, ఎప్పటి నుంచో పడుతున్నారు. వీళ్ళు ఉదయాన్నే వచ్చారంట. ఉదయం నుంచి ఈ కాలంలో ఉన్న నీళ్ళన్నీ ఇదిగోండి ఇటు వల వేసి యువతలకైతే చేదేస్తున్నారు. ఇప్పుడు దాకా ఈ నీళ్ళన్నీ తోడారు కష్టపడి. తోడిన తర్వాత ఫ్రెండ్స్ కష్టపడి చల్లాము. ఈరోజు కూర కూడా లేకుండా ఈరోజు ఖాళీగా ఉండి చల్లినాము. పనికి కానీ పోకుండా పని కూడా బాగుండదు. చల్లాము సార్, మేము నలుగురం చల్లాము. చేప అయితే లేదు. ఈ పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ ఒక గెండి అయితే ఉంది. అది 4 బొక్కలు ఎత్తుకుంటాం. ఏమో తెలియదు ఈరోజు. ఏంది శ్రీరామా నీ అంత ఉంది. ఒకసారి మనం పట్టేటప్పుడు ఏలు గురికేసింది నాకు. ఎంత పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు? తలకాయ గట్టిగా పట్టుకో, తలకాయ పట్టుకో. లేదు, చాలా పెద్దది. నీ అంత ఉందిరా శ్రీరామా. చాలా బరువు ఫ్రెండ్స్, వాళ్ళకంటే. అబ్బా అదిగో బురద కూడేస్తున్నారు. ఇదేరా మొత్తం కూడేస్తా ఉండదు బురద. పక్కలు చాలా ఉన్నాయి. పేడ పక్కలు చూపిస్తానండి. పేడ పక్కలన్నీ వేరే ఫ్రెండ్స్. పేడ పక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఏ గండి పిల్లలు కొద్దిగా బురదలో చూడరు ఊరి పట్టుగా. దీనికోసం మనం ఎన్ని రోజులు తనకలాడినాం, అయినా కానీ చిక్కలేదు కదా. చాలా రోజుల తర్వాత మన ఊర్లో గెండి, ఒక గెండి అయితే పడింది. ఒకే ఒక గెండి. ఎన్ని అంతకుముందు లేవు కదా మన చెల్ల. తెలుగు కాలం నీళ్ళు వచ్చినప్పుడు వచ్చినాయి. పెద్ద గెండి. ఇంకో ఇంకో వాలగా ఒకటి, 2 వాలగలు, ఏడొకటి 2 పక్కి పిల్లలు. పాపం ఎప్పటి నుంచో కష్టపడైతే ఎన్ని చేతున్నారు. అన్న ఎత్తి పట్టిస్తున్నా కానీ పట్టుకోలేకపోతున్నాడు శ్రీరామ్. పట్టుకోరా నోరు చూడరి. పుల్లుగా కానీ పెట్టామంటే పట్ల కన్నా ఇప్పుడు ఇంటి రాజ్యం అయిపోతుంది. ఒకటి ఏంటంటే సాగు పీసు, ఇంకోటి వాళ్ళగా. ఇవి వచ్చినాక చేపలు అనేది చాలా మోస్ట్ అయితే తగ్గిపోయినాయి. ఇది తినేస్తాయి మొత్తం. ఎంత బరువు ఉంటుంది శ్రీరామ్? ఎంత బరువు ఉంటుంది? ఉంటుంది 3 కేజీలు ఉంటుందా? అంతేనా? ఇంతేనా? 3 కేజీలు ఉంటుందా? 3 కేజీలు కరెక్ట్ కొలతేసానవా? బా ఎక్స్పోర్ట్ కదా మనం. తింటావా? తినవు అవి మనం తినం. ఇవన్నీ చైనా హోటల్లో అయితే ఎక్కువ వీటిని తినేస్తారు. చాలా రోజుల తర్వాత పెద్ద చేపలు పట్టవా? నిజంగా మేము వచ్చినామట మా ఊరు చెరువు సైడు. అన్నాలు పడతా ఉన్నారు చూడండి.
ఇదిగోండి 2 వాలుగులు చిన్న బురువులు ఇవి గెండి ఒకటి ఏ వేస్ట్ పడిగాని వేస్ట్. ఇల్లు తినరు మామూలుగా అయితే. తినేవాళ్ళు తింటారా? ఇక్కడ మన ఊర్లో తింటారు కదా ఎవరు, బయట మామూలుగా కొనుక్కొని తక్కువ కొనుక్కొని బయట చెన్నై అట్ట అమ్ముతారు, హోటల్కి ఇట్లకి వేస్తారన్నమాట. ఇంకా చేప పిల్లలు చిన్నగా ఈరా చూడరా, వేసేస్తుంది బయట. ఇంకా అది వేస్ట్ కదా, అది అట్ట బారి ఇంకా అది ఉండి కానీ ఇదిగో ఆగో ఆ నెలలో వేసి అంత దూరం పడుతుంది. ఇదిగో వెళ్ళింది చూడు. పడతావరా? వద్దు నాన్న ఎత్తిన పడిపోద్ది. బుర్రలు లోపల దిగబడిపోతుంది. మోకాలు దాకా వెళ్తున్నాయా? ఇక్కడ ఎక్కడ ఏడున్నా అనేసి మీరు ఎట్టకని పెట్టారు దీన్ని. ఏడున్నా అనేసి మీకు ఎడ తెలుసా? అలవాటు ఎక్స్పీరియన్స్. చూడండి హాస్టల్లో మిగిలిపోతున్నారు పిల్లలు. గెండి 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 పక్కలే కదా ఎన్ని గెండి పక్కలే, పేడ పక్కలు అంటారు, కొంతమంది గెండి పక్కలు అంటారు. వచ్చిన దానికి ఫలితానికి పడ్డాలా పోండి. ఇవన్నీ మీరు ఇప్పుడు ఇవన్నీ మీరు అందరూ పంచుకోవాలా? ఎప్పటి నుంచి పడుతున్నారా? ఎన్ని గంటలకు వచ్చినారా? 8 గంటలకి. అవును తెలుగు కనుక కాలువ అటు సైడ్ బాగా మీరు ఎప్పుడా? తామర గట్టలు ఇరుక్కోబోతాయి. మన అన్నోళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా చేపలకే పోతారు, పనులు ఏం లేనప్పుడల్లా చేపలు పోతారు. పని ఉంటే పనికి బయట షికార్లు కొడుతుంటాము అన్నోళ్ళ పనికి. ఇంకోటి ఏంటంటే చేపలు ఏడైనా ఉంటే చేపలకి అలా వస్తూ ఉంటారు. కొరమైన వచ్చిందా? దానికోసం బాధపడుతున్నారంట. కొరమైనా చెక్కలేదు ఒక్కటి కానీ. కొంతమంది గిండె పక్కలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొరమైన ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అన్నిటికీ కొరమైన టేస్ట్ బాగుంటుంది. ఎంటకాయ రు ఎంటకాయ అది ఎంటకాయ ఇదా బురదలు అర్థమే కాకుండా తెరబడిపోతుంది. దిగ్గు మనోడు ఏది పట్టుకోలేకపోతున్నాడు కరెక్ట్గా. బురదలు అర్థం కావట్లేదు. ఆడాడుందా ఏది పట్టా ఊరి వదిలేలే దాన్ని వదిలేలే చూపిద్దాం. అయ్యగాని చెప్పి గొల్లలు మామూలుగా తింటలా కొంతమంది తింటలయ్యా. మనం ఎప్పుడు ట్రై చేయలేయి, ట్రై చేద్దాం ఒకసారి. అలవాట్లు ఎందుకని తిన్నాం అనుకో ఏం కాదు, ట్రై చేస్తే ఏదో ఒకటి అవుతుంది. ఏమో ఎంతమంది తింటలే ఇట్లా. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా నత్త గొల్లలు తినుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. దీని లోపల అది ఉన్నది కదా, దాన్ని ఇది మొత్తం బయట ఒలిచేసి లోపల ఉంటుంది మెత్తగా, దాన్ని తింటుంటారు. నేను కూడా చూసిన ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో చూసా, కానీ నేను ఎప్పుడు ట్రై చేయాల. అటు బాగా గిడ్లో ఉన్నాయేమో చూస్తున్నారా? గిడ్లా ఇంకా ఉన్నారు ఇక్కడ. ఎక్కి వెళ్తాయి కొరగలు గిడ్లోకి. పట్టురా చాలా ఉన్నారా? అన్నీ చేయారండి. అవి తొంగలాకి ఎందుకు వెళ్ళిపోతాయండి తెలుసా? కొరవైనలా ఈ చేపల కంటే చేపకే ఎక్కువ తీరు ఉంటుంది. కొరవైనకి చెక్కదు, సామాన్యంగా అసలు చెక్కదు. అది ఇప్పుడు పట్టాలంటే అర్ధరాత్రి పాటు కానీ ఇస్తే అప్పుడు పట్టుకోవాల్సిందే. అంతే. రాత్రిలో చిక్కేదా? అది ముట్ట కట్ట చెప్పలే అన్నవాళ్ళు కదా. నీకు తెలుసు శ్రీరామ్. రైతురా ఏం పక్కలన్నీ ఏర్ర ఇప్పుడా? పక్కలు చాలా ఉన్నాయా? చిన్న చిన్న వదిలేస్తున్నారు. ఇసుగుపూరు ఊరి చాలా రోజుల తర్వాత చూస్తున్నాను దీన్ని. నేను మన పెద్దలు ఏదైనా పని చేస్తే కళ్ళు నెత్తిన పెట్టుకోవాలంటా, దీనికి కూడా కళ్ళు నెత్తిన ఉంటాయి. చెప్పి ఇదిగో పైన ఉంటాయి దీనికి, అన్నిటి కింద ఉంటాయి, దీనికి పైన మాత్రం ఉంటాయి. తల పైన ఉంటుంది. పడిపోయింది గెండిగా పడిపోయిందా? ఇగో పక్కిలు గెండి పక్కిలు గెండ్లు జిలేబులు అన్ని చేపలు కూడా పడేసినారు. అవి కూడా నీట్గా కడిగేసినారు. మీకు చూపిస్తుంది అంత ఏమేమి పడ్డాయో. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నారంట అన్నోళ్ళు. పొద్దునుంచి అన్నం తినేదానికి వెళ్తున్నారు. ఇంకా
ఇంకా ఎక్కేది చాలా కష్టంగా ఉంది బాగా. ఈ విధంగా కాలువల్లో చూసుకొని పట్టేది ఏయ్, ఇంకా ఉన్నాయి అశోక్ సన్న సన్న పైకులు. పైకి రా. ఎక్కడ పోస్తున్నారు? పట్టిన చేపలన్నీ తీసుకొచ్చి శుభ్రంగా నీట్గా ఏరుకుంటున్నారు. అమ్మిదిరా దాంట్లో కూడా కొన్ని అయితే పెట్టుకున్నారు. ఎన్ని కేజీలు దాబడి ఉంటాయి? మీరు ఒక 10 కేజీలు ఎనబడి ఉంటాయి, అందరికి తలా 1 కేజీ వస్తాయని చెప్పి వచ్చారు కదనా. ఎక్కడికి వస్తే ఎనబడి ఉంటాయి మొత్తం ఉంటుందా? ఒక 4 కిలోలు ఉండవా? 3 కిలోలు ఉంటాయా? 3 కిలోలు ఉంటాయా? అంతే. 10 నుంచి అయితే 3 కిలోలు. ఇప్పుడు మనిషికి 1/2 కిలో కనరు. ఇప్పుడు దాకా 10 నుంచి నీళ్ళు చేది చాలా కష్టపడ్డారు. మనిషికి 500 రూపాయలు కూలి ముగిచ్చేసి ఏమని చెప్పడం సిరా? అంటే చాలా ఉన్నాయి. పక్కిలు, జల్లలు, జిలేబులు, ఇసుక పుర్లు, గెండ్లు. ఇదో ఒక కొరవని 2 బరువు ఉన్నాయి. కొరవని పడిందా? చిన్న పిల్లకు ఉందా? కొరవని కొరవని చూసినావా? దాని తీరుదా ఏది దూకంది, ఇది కొరవైనా దూకుతుంది. కొరవని చూసినారా ఫ్రెండ్స్? ఒక 2 కొరవలు పడ్డాయి. 2 కొరవలు పడ్డాయి. ఇది బొడ్డ కొరవే. ఏది ఇది? మాల్టంగస్ అంటే మా కొరవని కాదంటదా? కొరవని కదా. మాల్టంగస్ అంటే గిరిగేనా? చూడండి చూడ 2 ఒకే విధంగా ఒకే విధంగా నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయా. నిజంగా కొద్దిగా పక్కలు అయితే పడి ఉన్నాయి. ఇంక గండి ఎవరు ఎత్తుకుంటారా? ఎట్టొకటి చేయలేదు అన్నా బాగాలా. కొరవేళ్ళ కోసం వచ్చారా? కొరవేళ్ళ కోసం వస్తే అది ఒక్క కొరవేణ కంబాల చిన్న పిల్లవాడు పడింది. ఏదో ఒకటి రాకుండా పోలేదు కదా. వచ్చిన కాడికి కొంచెం ఫలితం. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఉదయం దాకా నీళ్ళు చేసేటప్పుడు అక్కడ వల అయితే పెట్టారు. ఆ వల్ల ఉన్న చేపలు ఇవి పక్కిలే, కొన్ని ఎక్కువ గిరిగని పెక్కులు. వీడు కూడా వచ్చి ఎండకి ఆడుతా ఉన్నాడు. ఎండ ఉండి చిన్నంగా లేదు. అయిపోయింది, ఇంక బయలుదేరినా ఆనందన వల్ల పాపమా ఇంకేలా ఉంటారు వాళ్ళు నీకోసమా? ఏమే ఏం చేసినారా? నీళ్ళ మొత్తం చల్లేద్దాం అనుకున్నారు, చల్లేసారా? విచిత్రంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే 10 వచ్చి కూడా వీడియో ఇంకా బాగా తీసుకోవచ్చు, ఇంకా మంచి చేపలు పడి ఉన్నాయా అని చెప్తున్నారు. నేను ఇప్పుడు వచ్చినామని చెప్తున్నాను. మంచి చేపలేం వాళ్ళ అయ్యే చేపలేము, కానీ వాళ్ళు కష్టపడిన కష్టం చూపిద్దాం అనేసి అంటున్నారు. ఫ్రెండ్స్ ఇందాక అన్నం చేపలు పట్టారు కదా, వాళ్ళు ఈ పై నుంచి వచ్చే నీళ్ళని ఇంత పెద్ద కట్టేసి ఆపారు. ఆపినాక ఈ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కొంచెం కట్టేసి వీటిలో పట్టారు ఫస్ట్. ఆ తర్వాత దాంట్లో పట్టారు. చాలా 3 కట్టలేసి దాంతో ఉన్న నీళ్ళు దీంతో ఉన్న నీళ్ళు ఇట్లా తోడుకుంటా లాస్ట్ బందులో నీళ్ళు తోడేసారు. చేపలు పట్టారు. ఆ లాస్ట్ బందులో ఉన్న చేపలు మాత్రం పట్టారు. కష్టపడిన దానికి ఫలితం ముటికైతే కొంచెం అయితే చిక్కింది వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకుని వచ్చారంట. వాళ్ళు అసలు వచ్చింది కొరవేణ కోసం వచ్చారు. కొరవేణ కోసం అవి తేరా చూస్తే కొరవేణ లేవు. అవి ఉన్నా కానీ గిడ్లు ఆడ పద ఎక్కువ ఉన్నదా ఇట్లా వెళ్ళిపోతాయంట. చాలా పదం ఉంది, చూడండి మీరే ఎంత పదం ఉందో. ఏదా చూడు ఒకసారి ఎంత లోతుందో చీపి. ఇగో ఎక్కడ ఎంత లోతుందో యువతల సైడ్ కానీ అంతే లోతుంటది. ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు చేపలన్నీ ఎత్తుకొని. శ్రీరామ్ ఉన్న చేపలు మనం ఏరుకుందామా? ఉన్న చేపలు
వాళ్ళు మొత్తం చేపలు వాళ్ళ పాటికి వాళ్ళు ఏరుకుని వెళ్ళిపోతే ఈడు చూడండి అశోక్ ఇంకా ఏమైనా చేపలు ఉంటే మనం ఏరుకోపోదాం ఆత్రం ఆపుకోలేడు ఈడైతే నిజంగా చెప్తావా ఉంటే ఎందుకు వృధాగా పోవడం? అవి ఏముంటాయి ఉంటే నేను ఏస్తా 6 కిలో ఏస్తాపా, 6 కిలో పక్కిలు ఏస్తా. అరకిలో ఏళ్ళపోతా సరే పందెం కానీ ఏస్తాపా. ఈ నేలంట 6 కిలో ఏస్తాడంట వాళ్ళు శుభ్రంగా ఏరుకోపోయారు. అక్కడెక్కడన్నా మీకు చేప కనవుతుందా? అవి చిన్న పిల్లలు. అశోక్ దీంట్లో 6 కేజీ చేపలు ఏడతారంట. ఇంకా ఏరి చూపిస్తా వాడికి. మొత్తం ఏరుకొని వెళ్ళారు, ఇంకా ఉన్నాయి పక్కిలు నాకైతే కనిపిస్తున్నాయి, అందువల్ల నేను చెప్పినాను 6 కేజీ ఆడకపోతే ఇప్పుడు ఇలాంటి మంచి మంచి పక్కిలు ఉన్నాయి. ఇంకా చూడు ఒకసారి జీపీ ఇట్ట మంచి మంచి పక్కిలు ఉన్నాయి. అది జిలేబీ. అది జిలేబీ పక్కి జిలేబీలా? జిలేబీలియా? జిలేబీ కాదులే. జిలేబీ కాదురా. కాదులే గిండి పిల్లలే. ఇంకో గిడ్డ చూడండి ఎలా మలిసిపోతుందో. ఆ గిడ్డలో దూరిపోంటే నాకు తెలిసి కొరమేళ్ళు. ఆ గిడ్డ అంతా కానీ శుభ్రంగా తీసుకుంటే ఏమసాక మనం కానీ ఒక బకెట్ కానీ తెచ్చుంటే నీళ్ళు ఈ కానీ చేదేసి పెట్టేసి వచ్చా. ఇందాక చేదన్నారు మొత్తం మళ్ళీ ఊరిపోయినాయి. ఊరిపోతున్నాయి నీళ్ళు. ఇగో ఆ నుంచి వస్తున్నాయి. ఏడా? ఆ నుంచి వస్తున్నాయి. అది కథ. ఇగో ఇది వాళ్ళ పిల్ల కదా. ఇది వాళ్ళకి పిల్ల. వాళ్ళకి పిల్ల. ఇది వాళ్ళకి ఎక్కువ ఉన్నారా నాయన? వాడు ఉన్నది పెద్దది. ఏంది చీపి ఇంకో జిలేబీ పిల్ల ఒక జల్ల బొమ్మడై. అశోక్ 6 కేజీ పట్టేస్తానంటివా? పర్లా చిక్కట్లా. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ దీంతో వదిలేస్తా. నీళ్ళన్నీ వదిలేస్తా. నీళ్ళు వదిలే ఏం చేస్తావు? ఇందాకేమన్నా నువ్వా? చేపలు ఈ పిల్లల్ని బతికిస్తున్నా. మళ్ళీ ఎందుకులే పట్టుకొని పోదాం అనుకున్నా, మళ్ళీ పిల్లల్ని అన్నింటిని బతికిస్తున్నా. ఓలే పట్ల కష్టపడైతే పడితే ఈడంట 6 కేజీ చేపలు పడతాడంట. మాకు అదే విచిత్రంగా ఉంది. నీళ్ళన్నీ దీంతో తీసాం. దీంతో చేపలు ఉండవా? దేంట్లో? దీంతో వాళ్ళు కొద్దిగా నీళ్ళు తీసుకుంటా పడతా ఉంటే మళ్ళీ దాంట్లో ఉంటాయని చెప్తున్నావు. పచ్చి పిల్లలు ఉన్నట్టున్నాయి. ఆడా నీకు ఎవరు కనిపించినాయా? చిన్నవయ్యా చేప పిల్లలు. కప్పిగురు నువ్వు కూడా చేపలు అంటావు నువ్వా? అనే రకమే నువ్వు. చేపలు ఒక 1 కిలో అయినా పడితే ఎత్తుకుని పోదాం అనుకున్నాము. వండుకొని తిందాం అనుకున్నావు. మళ్ళీ చిక్కల మా ఓన్ చూస్తున్నా నా చిన్న నువ్వు రాటలా రావటం బురద పళ్ళను కొట్టేసింది బురదది. వాళ్ళకి పిల్లలు కొడుచుకొని చేపలు లేకుండా ఇంటికి పోతున్నాం. ఇంటికి పోతే ఇంట్లో వేసుకో దివిడే. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నవాళ్ళు ఎంత కష్టపడ్డారో. పడిన కష్టాన్ని బద్దడానికి కొన్ని ఫలితం అయితే బాగా చిక్కాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అన్నవాళ్ళ కోసం అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.